సో ముఖ్యంగా మనము పంటల పెరుగుదల దశలను చూసినట్లయితే 3 దశలు ఉంటాయి. ఒకటి మనకు శాఖీయ దశ, రెండోది పూత దశ, మూడోది కాయ దశ. సో శాఖీయ దశ అంటే మనము విత్తిన తర్వాత 2-3 ఆకుల దశ నుండి మనకు పూత మొదలయ్యే వరకు శాఖీయ దశ. పూత తర్వాత నుండి మనకు కాయ ఏర్పడే వరకు మన ఫీల్డ్లో పూత ఉన్నంత వరకు దాన్ని పూత దశ అంటారు. తర్వాత కాయ ఏర్పడిన తర్వాత ఫైనల్గా మనం దిగుబడి మొత్తం కంప్లీట్ వయసు అయ్యేసరికి ఈ కాయ దశలని మనము పండ్లు ఏర్పడే దశను కాయ దశ అంటారు. ఈ విధంగా ఒక మొక్క అనేది 3 దశల్లో ఉంటుంది. సో మనకు ఈ ముఖ్యంగా 19 NPK ఎరువును మనము శాఖీయ దశలో మనము ప్రతి 10 నుండి 15 రోజులకు, లేదా చిన్న క్రాప్స్ 2 నెలలు 3 నెలల క్రాప్స్ అయితే ప్రతి వారం 10 రోజులకు ఒకసారి, లేదు బీరా కాకెర అటువంటి వాటిలో అయితే ప్రతి వారము లేదా 3 రోజులకు 4 రోజులకు ఒకసారి మనకు పూత వచ్చే వరకు ఈ NPK ఎరువును 3-19ను ఇచ్చుకున్నట్లయితే మనకు మంచి మొక్క ఆరోగ్యంగా శాఖలు ఏర్పడి గ్రీనిష్గా మంచి ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. సో 2-3 ఆకుల దశ నుండి పూత వచ్చే వరకు ఈ 19 3-19ని మనము నీటిలో కరిగే ఎరువును ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు పూత దశ. ఈ పూత దశ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనకు ముఖ్యంగా మనకు పొటాష్ అనేది అవసరం ఉంటుంది. తర్వాత కొంత నైట్రోజన్ అనేది కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పూత దశలో ప్రతి వారం 10-15 రోజులు మీ పంటను బట్టి మీరు 13-0-45 13-0-45 13 అంటే నైట్రోజన్ 13% ఉంటుంది. 0 ఫాస్ఫరస్ అనేది ఇందులో ఉండదు. ఎందుకంటే పూత దశ అంటే దాదాపు మొక్క యొక్క వేరు పెరుగుదల పూర్తిగా దాదాపు అయిపోయి ఉంటుంది. కాబట్టి ఫాస్ఫరస్ అనేది అంత ఉపయోగం ఉండదు ఆ దశలో. కాబట్టి మనము ఫాస్ఫరస్ అనేది ఇందులో 0 ఉంటుంది. తర్వాత వచ్చేసి పొటాషు 45% ఉంటుంది. అంటే 13-0-45లో మనకు నైట్రోజన్ పొటాష్ 2 ఉంటాయి. ఇది పూత దశలో మనము 13-0-45ను మనము ఇచ్చుకోవాలి. సో ఈ పూత దశలో ఇచ్చుకునే ముందు కూడా మనకు ఈ పొటాషు నైట్రోజను అవసరం లేకుండా ఓన్లీ మనకు ఫాస్ఫరస్ పొటాషు అవసరం ఉండి నైట్రోజన్ అవసరం లేకుండా ఉంటే మనకు 0-0-52-34 అనేది ఉంటుంది. ఇందులో ఫాస్ఫరస్ పొటాష్ ఉంటుంది. మనం దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకు పూత దశ కొద్దిగా ముందు దశలో మొగ్గ ఏర్పడుతుంది అన్నప్పుడు మనకు ఫాస్ఫరస్ అవసరం ఉంటుంది, పొటాష్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దశలో మీరు ఈ 0-0-52-34ని ఒకటి లేదా 2 సార్లు స్ప్రే చేసుకొని పూత దశలో మీరు 13-0-45కు వెళ్ళవచ్చు. ఈ విధంగా 13-0-45 తర్వాత కంప్లీట్గా మనకు పూత అయిపోయింది, కాయ ఏర్పడుతుంది. అప్పుడు మనకు 0-0-50 అనేది మనము స్ప్రే చేసుకోవాలి. 0-0-50లో మనకు నైట్రోజన్ 0 ఉంటుంది, ఫాస్ఫరస్ 0 ఉంటుంది, పొటాష్ అనేది మనకు 50% ఉంటుంది. అంటే మొక్క కాయ దశలో మనకు గింజ ఏర్పడే దశలో పొటాష్ అనేది అవసరం ఉంటుంది. గింజ లావుగా రావడానికి, కాయ లావుగా రావడానికి, గింజలు ఎక్కువ ఏర్పడడానికి, కాయలు ఎక్కువగా ఏర్పడడానికి, నాణ్యంగా ఉండడానికి మనకు కంపల్సరీగా పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా వచ్చే డిసీజ్ ఏదైనా వ్యాధి వచ్చే దాన్ని తట్టుకునే శక్తిని పెంపొందించడానికి కూడా పొటాష్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి 0-0-50ను ఈ పొటాష్ను మనము కంపల్సరీగా కాయ దశలో మనము వాడాల్సి ఉంటుంది. అంటే నైట్రోజన్ ముఖ్యంగా శాఖలు బ్రాంచెస్ ఏర్పడడానికి, మొక్క పెరగడానికి, ఫాస్ఫరస్ వచ్చేసి వేరు పెరగడానికి, పొటాష్ వచ్చేసి మనకు ముఖ్యంగా కాయలు గింజలు ఆ దశలో. అంటే మనకు ఏ మూలకము ఏ టైంలో ఉపయోగము అయితే మనకు పోషక పదార్థాలు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ నీటిలో కరిగే ఎరువులైన NPKలలో ఏది ఎంత % ఉంటుంది, ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, ఏది ఎప్పుడు ఉపయోగించాలి, కొంత ఈ అవగాహన చేసుకొని మీరు కనుక వీటిని మీ పంటల్లో ఉపయోగించుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు శాఖీయ దశలో కంపల్సరీగా 3-19లు, పూత వచ్చే ముందు మొగ్గ దశలో మీకు 0-0-52-34, పూతలో 13, పూత వచ్చిన తర్వాత 13-0-45, తర్వాత కాయ ఏర్పడ్డప్పుడు 0-0-52. ఈ విధంగా మీరు ఈ 4 రకాల NPK ఎరువులను, నీటిలో కరిగే ఎరువులను లేదా వాటర్ ఫెర్టిలైజర్స్ని మీరు కనుక మీ పంటలో వాడినట్లయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ NPK నీటిలో కరిగే ఎరువులను మనము ఏ విధంగా వాడాలి, పంటలపై ఏ విధంగా వాడాలని చూసుకున్నట్లయితే మీరు వీటిని 1 kg వచ్చేసి మీకు 120-140 రూపీస్ కొంత డిఫరెంట్ ఉంటుంది. 1 kg వచ్చేసి 200 లీటర్ మన వాటర్ డ్రమ్లో 1 kg కలుపుకొని మీరు పంటలపై స్ప్రే చేసుకోవచ్చు. పత్తి కానీ ఇటువంటి వాణిజ్య పంటలపై. కూరగాయల పంటలపై మీరు ఒక 500 నుండి 600 గ్రాములు లేదా 700 గ్రాములు మనకు 200 లీటర్ల డ్రమ్లో కలిపి స్ప్రే చేసుకోండి. అదే మీరు ఈ పంపులో అయితే మీరు 100 గ్రామ్స్ అంటే 1 లీటర్కు 5 గ్రాములు. అదే కూరగాయల పంటల్లో 3 లేదా 4 గ్రాములు 1 లీటర్ కలుపుకొని మీరు మీ పంటలపై పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశము ఉంటుంది. సో ఇది మనకు ఈ NPK ఎరువుల గురించి. ఎవరైనా రైతులకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లు అడగండి. మన కొత్తగా ఛానల్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్లలో ఇవి చాలామంది రైతులకు, కొంత అవగాహన లేని రైతులకు కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.